ఓకే. ఈ వీడియోలో మనం ఏం చూసామంటే చెస్ అసలు ఎట్లా ఆడాలి, చెస్కి అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి అని చూసాం. ఓకేనా. చెస్ అనేది ఇద్దరు ఆడే ఆట. దీంట్లో 16 స్క్వేర్స్ ఉంటాయి, నేను ఇంతకుముందే చెప్పినుండే. దాని తర్వాత ఈచ్ ప్లేయర్కి 16 పీసెస్ ఉంటాయి. ఇది కూడా మనం డిస్కస్ చేసినాం ఇంతకంటే ముందు. ఓకే. దాని తర్వాత ఒక్కొక్క ప్లేయర్కి ఒక కింగ్, ఒక క్వీన్, 2 రూక్స్ ఉంటవి, 2 బిషప్స్ ఉంటవి, 2 నైట్స్ ఉంటవి, 8 పాన్స్ ఉంటవి. పాన్ అంటే ముందుండేది. ఇది ఇంత ముందు నేను చెప్పలే అనుకుంటా, ఇప్పుడు చెప్తున్నా. పాన్ అంటే ఫస్ట్ ఇది చిన్నది. ఓకే. ఈ గేమ్లో ఏ గేమ్ అయినా ఏముంటుంది, గెలుపు ఓటమి ఉండే కదా. దీంట్లో మూడోది ఉంటుంది అన్నట్టు, అంటే డ్రా కూడా ఉంటుంది కొన్ని అన్నిట్లలో, చాలా వాటిలలో. దీంట్లో డ్రా కూడా ఉంటుంది అనమాట. దీంట్లో ఫస్ట్ అసలు ఆబ్జెక్టివ్ ఏంటంటే చెస్ మనం దేనికి ఆడతామంటే చెస్ని చెక్మేట్ చేయడానికి ఆడతాం అపోనెంట్ ప్లేయర్ని. ఓకే. చెక్మేట్ అంటే ఏంటంటే వాళ్ళ వాళ్ళ కింగ్ చనిపోతుంది ఏం చేసినా కానీ. అంటే వాళ్ళు వేరే పొజిషన్కి పోనీకి లేదు, కన్ఫర్మ్గా చనిపోయింది అనమాట. ఓకే. దాని తర్వాత ఇంకోటి ఏముండొచ్చు అంటే, ఇది ఇంకో విధంగా చెప్పాలంటే లీగల్ మూవ్ ఏముండదు కింగ్ని జరపనీకి. ఓకే. దాని తర్వాత ఇది ఓకే, పన్స్ స్పెషల్ రూల్స్ ఇది నెక్స్ట్. పాసిబుల్ చెస్ అవుట్కమ్స్ ఏమేమి ఉంటాయంటే చెక్మేట్ ఉంటుంది. చెక్మేట్ అంటే ఏం చేస్తారంటే ఒక ప్లేయర్ విన్ అవ్వచ్చు వేరే అపోనెంట్స్ కింగ్ని చెక్మేట్ చేసి. అంటే అపోనెంట్ కింగ్కి వేరే ఆప్షన్ లేదనమాట, వేరే లీగల్ మూవ్ లేదనమాట మూవ్ చేయడానికి. సో అంటే ప్రజెంట్ థ్రెట్లోనే ఉన్నాడు, ఇంకా ఎక్కడ చెప్పినా థ్రెట్టే. సో అలాంటి సిచ్యువేషన్ చెక్మేట్ అంటారు అనమాట. దాని తర్వాత రిజిగ్నేషన్ చేసుకుంటే విన్ అవ్వచ్చు. మధ్యలో అంటే చెక్మేట్ కాకుండా మధ్యలో ప్లేయర్కి నచ్చకుండా విన్ అయిపోవచ్చు. దాని తర్వాత టైం ఫోర్బిటన్ కూడా ఉందన్నమాట. అంటే ఏంటంటే టైం అయిపోయినా కానీ చెస్లో టైం చేస్తారనమాట, 10 minutes అట్లా ఇట్లా. ఓకే. ఎవరి ముందు టైం అయిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు. టైం ఎక్కువ ఎవరు వాళ్ళు అంటే టైం అయిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు. టైం ఓడిపోయిన వాళ్ళ దగ్గర ఎక్కువ పీసెస్ ఉన్నా సరే వాళ్ళు ఓడిపోయినట్టే. ఓకే. తర్వాత డ్రా అంటే ఏంటంటే చెస్లో డ్రా ఉంటుంది. నార్మల్గా క్రికెట్లో డ్రా అంటే ఇద్దరికి సేమ్ స్కోర్ ఉండడం కదా. కానీ ఇక్కడ ఎలా అంటే డ్రా అంటే ఏంటంటే ఇది వేరే విధంగా మల్టిపుల్ వేస్లో జరగవచ్చు. ఒకటి స్టైల్ మేట్ అంటే ఏంటంటే అపోనెంట్కి కరెంట్ పొజిషన్లో అయితే కింగ్కి ఏం థ్రెట్ లేదు, కాకపోతే వేరే లీగల్ మూవ్ లేదనమాట. అంటే ఎక్కడికి మూవ్ చేయలేడు, కాకపోతే తన టర్న్ ఇప్పుడు. సో అది ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా ఏంటంటే చెస్ అనేది ఓన్లీ వన్ స్టెప్ గేమ్ అనమాట. అంటే ఏంటంటే ఒక్క స్టెప్ జరిగి ఆపేసేయాలి. మనం ఒక స్టెప్ పెట్టేసి ఆపేసేయాలి, మనం క్యాప్చర్ చేసినా చేయకున్నా. అలాగా. ఇప్పుడు నార్మల్గా లూడో లాగా క్యాప్చర్ చేస్తే మళ్ళీ ఇంకో టర్న్ రాదనమాట. ఓకేనా. సో దీంట్లో ఎలా ఉంటుందంటే ఒక టర్న్ పెట్టేసి ఆపేసేయాలి, మళ్ళీ వాళ్ళ టర్న్ పెట్టిన తర్వాతనే మళ్ళీ మన టర్న్. ఓకే. అట్లా స్టైల్ మేట్ అంటే లీగల్ మూవ్ లేవు వేరే వారికి, కాకపోతే ప్రజెంట్ ఏమో చెక్లో లేరు. ఓకేనా. దాని తర్వాత 3-4 రిపిటేషన్ అంటే మనం మల్టిపుల్ టైమ్స్ ఎవరైనా సేమ్ చెక్ పెడుతురు అంటే ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి పోయారు, మళ్ళీ అట్లనే 3 times రిపీటెడ్గా పోయారు అనుకోండి, చెక్ పెడుతూ తీసేస్తూ ఉంటే 3 times కంటే ఎక్కువ చేసేస్తే ఆటోమేటిక్గా డ్రా అని ఇచ్చేస్తాను అనమాట చెస్. ఓకేనా. ఇవన్నీ ఇన్సఫిషియెంట్ మెటీరియల్ అని కూడా ఒకటి ఉంటుంది. ఇన్సఫిషియెంట్ మెటీరియల్ అంటే ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర మన దగ్గర చెక్మేట్ చేసేంత మెటీరియల్స్ లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ కింగే ఉంది, సో చేయలేరు. ఓకే. ఓన్లీ వన్ రూక్ ఉంది, 1 బిషప్ ఉంది, చేయలేరు. సో అలాంటి సిచ్యువేషన్ అనమాట. ఓకే. 1 రూక్తో కాదు, 1 బిషప్ 1 నైట్తో చెక్మేట్ చేయలేము. ఓకే. ఇలా అన్నమాట.